నవోదయకు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ మెంటల్ ఎబిలిటీలో 9th పార్ట్ ఆర్ 9th సెక్షన్లో ఫిగర్ ఫార్మేషన్ అనే ఒక పార్ట్ ఉంటుంది. ఆ ఫిగర్ ఫార్మేషన్స్కి ఈజీగా ఆ చాప్టర్ని లేదంటే ఆ సెక్షన్ని ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇక్కడ 5 క్వశ్చన్స్ అనేవి మీకు నేను ఇచ్చాను. ఈ 5 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ని కామెంట్లో పెట్టండి. సో ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను, ఒకసారి వినండి. ఈ ఫిగర్ ఫార్మేషన్ చాప్టర్నే స్పేస్ విజువలైజేషన్ అంటారు, షేప్ ఆఫ్టర్ యాడింగ్ అంటారు, కంబైన్ ద షేప్స్ అంటారు, లేదంటే జాయిన్ ద పీసెస్ అని ఏ రకంగా అయినా పిలవచ్చు. ఇందులో క్వశ్చన్ ఫిగర్ అనేది ఇస్తారు. ఈ క్వశ్చన్ ఫిగర్లో కొన్ని పీసెస్ అనేవి ఇస్తారనమాట, అంటే పార్ట్స్ అనేవి ఇస్తారు. ఆ పార్ట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే ఏ షేప్ అనేది ఒక మీనింగ్ఫుల్ షేప్ అనేది వస్తుందన్నమాట. ఆ మీనింగ్ఫుల్ షేప్ అనే దానికి ఐడెంటిఫై చేయాలన్నమాట. మనకి 4 ఆప్షన్స్ ఇస్తారు. ఈ 4 ఆప్షన్స్లో మనకు కావలసిన షేప్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం చూజ్ చేసుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఫిగర్, దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫిగర్స్ అనమాట. సో ఈ క్వశ్చన్ ఫిగర్లో 4 క్వాడ్రిలేటరల్స్, వాటిని రాంబస్ అంటారు. సో రాంబస్ షేప్లోనే ఉన్నాయన్నమాట 4 ఆప్షన్స్. ఈ 4 పార్ట్స్ని మనం యాడ్ చేస్తే ఏ షేప్ అనేది వస్తుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఎలా చేయాలంటే, సో ఇక్కడ క్వశ్చన్ ఫిగర్లో ఎన్ని షేప్స్ ఉన్నాయో ఒకసారి కౌంట్ చేసుకోండి. 4 షేప్స్ ఉన్నాయి కదా, వాటికి నంబరింగ్ ఇచ్చేసుకోవడం బెటర్ అనమాట. 1 2 3 4 అనమాట. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్లో మీకు 4 కంటే ఎక్కువ షేప్స్ ఉన్నాయండి. 1 2 3 4 5 షేప్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అవదండి. అలాగే థర్డ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ కూడాను మీకు 1 2 3 షేప్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా అవ్వదు. లేకపోతే సెకండ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్లో మీకు ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుందన్నమాట. మీరు బాగా ఈ షేప్స్ చూసినట్లయితే బాగా క్రాస్గా ఉన్నాయన్నమాట, లైక్ రాంబస్ లాగా ఉంటాయి. వీటిని, ఈ షేప్ని రాంబస్ అంటారు, డైమండ్ షేప్ అంటారు. సో మీరు ఆప్షన్ 4లో చూసుకున్నట్లయితే అవి అంతగా రాంబస్ షేప్ అనేది మీకు లేదనమాట. జస్ట్ ప్యారలెలోగ్రామ్ని ఒక పార్ట్లా కనబడుతుంటుంది అనమాట. మీరు కీన్ అబ్జర్వేషన్ అనేది మీరు చూస్తే ఈ 2 ఆప్షన్లు 2 and 4 చూసుకున్నట్లయితే మీకు 4 అనేది అవ్వదు. అల్టిమేట్గా ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్ అవుతుంది కాబట్టి సో ఈ రకంగా మీరు ఆన్సర్స్ అనేవి చేయాలి. సో మీకు ఫస్ట్ ఇచ్చిన 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి కామెంట్లో పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ.